హోమ్మేడ్ గరం మసాలా ఇలా చేయండి. ఎవరికైనా చాలా బాగా వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్లు దాల్చిన చెక్క, 2 స్పూన్లు లవంగాలు, 1 స్పూన్ యాలకులు, 6 స్టార్ అంటాం కదా అవి, 1 స్పూన్ సోంపు, సోంపు లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, ఒక జాపత్రి, ఒక ఎర్రగా పువ్వు ఉంటుంది కదా అది, 1 స్పూను జీలకర్ర, జీలకర్ర వేసుకున్నాక 1 స్పూను మిరియాలు, మిరియాలు వేసుకున్నాక 2 లవంగ మొగ్గలు 2, 3 వేసుకోండి. పొడవుగా ఉంటాయి కదా, 2 నల్ల యాలకులు అవాయిడ్ చేయొచ్చు, లేకపోతే 2 బిర్యానీ ఆకులు వేసుకొని బాగా వేగనివ్వండి. దోరగా ఒక 2 నుంచి 5 నిమిషాలు వేగితే సరిపోతుందండి. సిమ్లోనే వేపుకోండి. అవన్నీ తీసేసి హాఫ్ కప్పు ధనియాలు కూడా బాగా దోరగా వేయించుకోండి, ఒక 5 మినిట్స్ పాటు. ఇవన్నీ చల్లారాక బాగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. చాలా రోజులు నిల్వ ఉంటుందండి, కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇది ఫ్రెష్గా ధనియాల పొడి చాలా బాగుంటుంది. మీరు ఏ నాన్ వెజ్ కర్రీస్లోకి, బిర్యానీలోకి కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్రతి దానిలోకి కూడా.